महागणपतिं मनसा स्मरामि 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 महागणपतिं वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं मनसा स्मरामि महादेवसुतं महादेवसुतं गुरुगुहनुतं मानकोटि प्रकाशं शान्तं महाकाव्यनाटकादिप्रियम् महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं पापमगमग सरि सनि ज पमगमप ननि सरि गम मरि सरि सनि पम सनि पमगम नि पमगम मरि रि स सानि पमगम रि सरि ग महागणपतिं मनसा स्मरामि महागणपतिं वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं मनसा स्मरामि। అందరికీ పువ్వులు, అక్షంతలు, తమలపాకులు, అరటి పండ్లు, గాజులు, గంధము, కర్పూరము, అగరవత్తులు అన్నీ వచ్చాయమ్మా. కలశం చెంబు, ఆచమానం పాత్ర, ఇంకా ఒకసారి పూజా కార్యక్రమంలో ఏమైనా రాకపోతే కమిటీ సభ్యులు చూసుకోవాలండి. భవానీ మాతాకి ఒక్కసారి గట్టిగా నామస్మరణ చేస్తే ప్రారంభిస్తానమ్మా. జై బలా దుర్గా భవానీ మాతాకి, జై బలా దుర్గా భవానీ మాతాకి, జై బలా దుర్గా భవానీ మాతాకి, జై బలా గణేష్ మహారాజుకి. అందరూ తాంబూలాలు పట్టుకొని నమస్కారం చేసుకోండి. తాంబూలాలు చేతిలోకి తీసుకొని కళ్ళు మూసుకొని మీ ఇష్టదైవానికి, మీ కులదైవానికి, మీ యొక్క గ్రామ దైవానికి, మీ యొక్క తల్లిదండ్రులకి, మీ యొక్క అత్త మామగారికి, మీ యొక్క గురుదేవులకి అందరికీ నమస్కారం చేసుకోండి అమ్మా. చక్కగా కళ్ళు మూసుకుని వాళ్ళందరినీ తలుచుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, ఓం శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్న నోటిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजे भर्वाजिनीवती धीनामवित्रियवतु गुरुब्रह्मा गुरुर्विष्णुर्गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. गुरवे सर्वलोकानां भिजरे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः. ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीव उपास्महे. श्री शारदगुरुभ्यो नमः. हरि ओम. ఒకసారి ఆ వరుణ దేవుణ్ణి ప్రార్థించండమ్మా. చక్కగా ఇలాంటి పూజా కార్యక్రమం ప్రారంభిస్తున్నామయ్యా, మా మీద దయుంచి ఒక గంట సేపు ఆగమని చెప్పి ఆ వరుణ్ణి ప్రార్థించండి. ఓం धाता धातॄणां भुवनस्य यस्पतिर्देवगुं सवितारमभिमातिशाहम् इमै यज्ञमश्विनो भा बृहस्पतिर्देवाः पान्तु यजमानं यर्थातु उर्व्यचानो महिषशर्मयगुं सरस्मिन् हवे पुरुहूतः पुरुक्षु सनः प्रजायै हर्यश्वमृडयेन्द्रमानो रीरिषमापराधाः येन सपत्ना अपदे भवन्त्विन्द्राग्निभ्यामपबाधामहेतान्
వసవో రుద్ర ఆదిత్య ఉపరిష్ఠసమ్మో అగ్రం చేత్తారమధిరాజమక్రన్ అరవాంచమింద్రమమృతో హవామహే యోగో జిత్త నదిద స్వదిద్యః ఇమన్నో యజ్ఞం విహవేజుషస్వాస్య కురుమో హరివో మేధినం త్వాం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంత్రేశమూర్జందుహానాధేనుర్వాగస్మానుపసుష్టుతైతూ. కళ్ళకత్తుకుని ఆ తాంబూలాలు వినాయకుడి దగ్గర పెట్టేసి నమస్కారం చేసుకోండి. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. అందరూ ఆచమానం చేయండి అమ్మా. మంచినీళ్ళ గ్లాసులో 2 తమలపాకులు వేసుకోండి. ఉద్ధరణ ఉన్న వాళ్ళు ఉద్ధరణ వేసుకుని చేతిలో మొదటిగా ఒకసారి నీళ్లు పోసుకోండి అమ్మా. చేతిలో మొదటిసారిగా నీళ్లు పోసుకుని చేయి కడుక్కోండి. చేయి కడుక్కున్న తర్వాత చేతిలో ఒకసారి నీళ్లు పోసుకుని తాగండి అమ్మా. అలాగ 3 సార్లు చేయండి. శుభమస్తు ఆచమ్యా. యమ్యా ఆచమ్యా. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. హస్తం ప్రక్షాళ్య గోవిందాయ నమః. చక్కగా దండం పెట్టుకోండి. విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అక్షంతలు వాసన చూసి వెనక్కి వేసుకోండి అమ్మా. పర్వాలేదు. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. బొటన వేలు, ఉంగర వేలు, మధ్య వేలు పట్టుకుని ముక్కును పట్టుకోండి అమ్మా. ప్రాణాయామే వినియోగ. ఓం భూః ఓం భువః ఓం శివః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మా భోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరోం. చేయి తీసేసేయండి అమ్మా. అందరూ చేతులు కడుక్కోండి. అక్షంతలు తీసుకోండి. మమ అనుకోండి. అందరూ కొట్టిగా గట్టిగా అనండి అమ్మా. మమ అనుకోండి. అక్షంతలు తీసుకుని నమస్కారం చేసుకోండి. యజమానస్య ఉపాత్తాతురుదక్షయ ద్వారా పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవాస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణాకావేర్యోర్మధ్యప్రదేశే శ్రీ సద్గురు సాయినాథ్ దేవతా సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వీజమాసే శుక్లపక్షే చవితి ఉపరి పంచమ్యాయాం వాసరః వాసరస్తు. భృగువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభరిదో పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం కాశ్యపసుగోత్రోద్భవతి మహాలక్ష్మీదేవతా ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం గ్రామ సుభీక్షతా సిద్ధ్యర్థం పురోతకాలే యజమానస్యాః పరశివగోత్రోద్భవతి మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతా స్వరూపిణి శ్రీ మహాలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం సాయుధ అభివృద్ధి కటాక్ష ఫల సిద్ధ్యర్థం పురోతకాలే యజమానస్యాః. కొద్దిగా వాతావరణం బాగాలేదు కాబట్టి కొద్దిగా అందరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీ యొక్క గోత్రనామాలు చెప్పుకోండి అమ్మ. యజమానస్య గోత్రోద్భవస్య మీ భర్తల పేరు చెప్పుకోండి. నామధేయస్య మీ పేరు చెప్పుకోండి అమ్మ. ధర్మపత్ని సమేతస్య మీ యొక్క కుమారులు కుమార్తెల పేర్లు చెప్పుకోండి. యజమానస్య పుత్రస్య పుత్రికస్య పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క మనవడి పేరు మనవరాలు పేరు చెప్పుకోండి. సపౌత్రస్య పౌత్రికస్య
సహ కుటుంబాయాం ఆయుష్యాభివృద్ధ్యర్థం. భక్తులందరికీ విజ్ఞప్తి, ఇప్పుడు పూజా కార్యక్రమం సంకల్పం అయిపోయింది. ఇంకా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే పూజా ద్రవ్యాలు అందజేయరు. అందరూ గుడి వద్దకు వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాము. అమ్మ అందరు గోత్రనామాలు చెప్పుకున్నారా? సహ కుటుంబాయాం ఆయుష్యాభివృద్ధ్యర్థం. నమస్కారం చేసుకుని చెప్పండి. మమ. అమ్మ కొద్దిగా గట్టిగా చెప్పాలి, ఎందుకంటే ఎక్కడో వైకుంఠం ఎక్కడుంటుందో తెలుసు కదా. భూలోక, భువర్లోక, సువర్లోక, మహోలోక, జనోలోక, తపోలోక, సత్యలోకము, 7 లోకాల పైకి వినిపించాలన్నమాట మనం చెప్పేటువంటి సంకల్పము. అప్పుడే ధనలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. సరేనమ్మా? మరి అనుగ్రహం లేకుండా నన్ను అడగండి, సరేనా? నమస్కారం చేసుకుని గట్టిగా చెప్పండి. చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమం స్థైర్యం ధైర్యం వీర్యం విజయం అభయం ఆయుః ఆరోగ్యం ఐశ్వర్యం అభివృద్ధ్యర్థం ధర్మార్థం కామ్యమోక్షం చతుర్విధం ఫలం పురుషార్థం సిద్ధ్యర్థం ఇహ జన్మని పూర్వజన్మని జన్మాంతరేషు శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతా సంపూర్ణ అనుగ్రహం కటాక్ష సిద్ధ్యర్థం మమ గృహే నరఘోష శత్రుఘోష బంధుఘోష జనఘోష ఇత్యాది దోష నివృత్తి ద్వారా సతతం శుభఫల అవాప్తి సిద్ధ్యర్థం శరన్నవరాత్రి మహోత్సవ అంగత్వేన మహాలక్ష్మీ దేవతా సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం మమ గృహే ధన కనక వస్తు వాహన ధేను కాంచన పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం మమ పుత్రస్య పుత్రికస్య ఉన్నత విద్యా ఉద్యోగాది వివాహాది వ్యవహారాది వ్యాపారాది వ్యవసాయాది అభివృద్ధి ఆనుకూల్యత ఫల సిద్ధ్యర్థం స్థిరలక్ష్మీ నివాస సిద్ధ్యర్థం మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతా స్వరూపిణీ శ్రీ మహాలక్ష్మీ దేవతా సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం యావత్ శక్తి ధ్యాన ఆవాహనాది అష్టోత్తర కుంకుమ పూజాం అంగత్వేన ఆదౌ నిర్విఘ్నేన పరిసమ అవాప్తి సిద్ధ్యర్థం మహాగణాధిపతి పూజాం కరిష్యే. మీ మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పుకొని చక్కగా అక్షంతలు కళ్ళకద్దుకుని కొద్దిగా వినాయకుడి దగ్గర కొద్దిగా కలశం దగ్గర వేయండి అమ్మ. మహాగణాధిపతి పూజాం కరిష్యే తరంగత్వేన కలశారాధనం కరిష్యే. ఆచమానం పాత్ర ఉన్నవాళ్ళు ఆచమానం పాత్ర, విడిగా గ్లాస్ ఉన్నవాళ్ళు గ్లాసుకి కొద్దిగా గంధం బొట్టు రాసి కుంకుమ బొట్టు పెట్టండమ్మా.
చక్కగా ఆ గ్లాస్ పైన చేయి బోర్లిచ్చండి. తరంగత్వేన కలశారాధనం కరిష్యే. నేను చెప్పే వరకు చేయి తీకండమ్మ. కలశం గంధ పుష్పాక్షరైరభ్యర్చ్య కలశే ఉదకం పూరయిత్వా కలశస్యోపరి హస్తం నిధాయ కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థిరో బ్రహ్మ మధ్యే మా త్రిగుణా స్మృతః కుక్షోర్సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదజుర్వేద సామవేదో హ్యధర్మణః అంగైషితా సర్వే కలశాం సమాశ్రితాః ఆ కలశేషు ధావతి పవిత్రే పరిచ్ఛతే ఉత్తైర్యజ్ఞేషు వర్ధతే आपो वा इदकं सर्वं विश्वाभूतान्यापः प्राणा वा आपः पशवा आपो नमापो अमृतमापः सम्राडापो विराडापः स्वराडापः छन्दागुस्यापो ज्योतिगुष्यापो यजुगुष्यापः सत्यमापः सर्वा देवता आपो भूर्भुवस्सुवरापवोम. అందరు చేతీసేసేయండి అమ్మ. గ్లాసులో ఉన్న పుష్పాన్ని 3 సార్లు తిప్పండి. నీల గ్లాసులో ఉన్న పుష్పాన్ని 3 సార్లు నీళ్ళలో తిప్పండి. గంగే జమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతా పూజార్థం తవ దుర్దక్షయకారకాః సర్వతీర్థాన్యావాహయ. మీరు తెచ్చుకున్న పూజా ద్రవ్యాలపైన నీళ్లు చల్లండి అమ్మ. మీరు తెచ్చుకున్న పూజా ద్రవ్యాలపైన నీళ్లు చల్లండి. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య కలశం పైన వినాయకుడి పైన చల్లండి. దేవం మీ మీద చల్లుకోండి. ఆత్మానంచ సంప్రోక్ష్య కొద్దిగా అక్షంతలు తీసుకోండి, నమస్కారం చేసుకోండి. కొద్దిగా వినాయకుడిని తలుచుకొని నమస్కారం చేసుకోండి. గణానాన్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోడుభిసీదసాదనం శ్రీమహాగణాధిపతిం సాంగం సాయుధం స్వాహనం శక్తి పత్ని పుత్ర పరివార సమేతం అస్మిన్ బింబే భూర్భువస్సువః గణపతి మావాహయామి స్థాపయామి పూజయామి. కళ్ళకద్దుకుని ఆ యొక్క పసుపు ముద్ద అంటే వినాయకుడి మీద అక్షంతలు వేయండి. నీళ్ళల్లో ఉన్న తమలపాకులు తీసుకుని వినాయకుడి పైన ఇలా గొడుగులాగా పట్టుకోనమ్మా, అభిమంత్రం చేయండి. అర్థమవుతున్నమ్మా? అందరికీ వినిపిస్తుందా? వినాయకుడి పైన అభిమంత్రం చేయండి. ఓం అసునీతే పునరస్మాసు చక్షుప్న ప్రాణిమిహనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరన్ తమనమదే మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణానేవ యథా స్థానముపహ్వయతే స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజా అవసానకం తావత్వం ప్రీతి భావేన బింబేస్మిన్ సన్నిధిం కురు అవీప్సితార్థ సిద్ధ్యర్థం పూజితో యస్సురైరపి సర్వ విఘ్నశ్చిదే తస్మై గణాధిపతయే నమో నమః. ఆ తమలపాకు మళ్ళీ నీళ్ళ గ్లాసులో వేసేసుకోండి. అందరూ పూలు పట్టుకుని నమస్కారం చేసుకోండి. కింద కాడ ఉంటే తీసేసేయండి అమ్మ. చక్కగా వినాయకుడిని తలుచుకుని దండం పెట్టుకుని చెప్పండి గజాననం. కొద్దిగా గట్టిగా చెప్పాలమ్మా. గజాననం భూత గణాధి సేవితం కపిర్థ జంబూ ఫలసార పక్షకం ఉమాసుతం శోక వినాశ కారకం నమామి విఘ్నేశ్వర తవ పాద పంకజం శ్రీ మహా గణాధిపతయే నమో నమః. ప్రార్థన పూర్వక నమస్కారాన్ సమర్పయామి. కళ్ళకత్తుకుని ఆ పుష్పాలు వినాయకుడి దగ్గర సమర్పించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యాన పుష్పం సమర్పయామి. అక్షంతలు వేయండి. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. నవరత్న ఖచ్చిత హేమసింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి. నీళ్లు చల్లండి అమ్మ. చక్కగా వచ్చిన వాళ్ళందరూ శ్రీ గణేశాయ నమః అనుకుంటూ గణపతిని పూజ చేస్తూ ఉండండి. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయోహ పాద్యం సమర్పయామి. నేను చెప్పే వరకు నీళ్లు చల్లుతూ ఉండండి, నీళ్లు చల్లుతూనే ఉండండి. శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శుద్ధోదక స్నానం
నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తేస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః శ్రీ మహాగణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానాంతే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. చాలమ్మ కొద్దిగా అక్షంతలు తీసుకుని దండం పెట్టుకోండి. అభివస్త్ర సువసనాంజరుషాభిరేణు సుర్గా పూయమానః అభియంద్ర భర్తవేనో హిరణ్యాభిశ్వాన్ రథినో దేవసోమ శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి. అక్షంతలు వినాయకుడి దగ్గర వేసేసేయండి. మరలా కొద్దిగా అక్షంతలు తీసుకోండి. మళ్ళీ నమస్కారం చేసుకోండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాతు ఆయుష్యమగ్ర్యం వ్రతముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. కొద్దిగా అక్షంతలు వేసి ఒక పుష్పం పెట్టండి. పెట్టిన తర్వాత కొద్దిగా గంధం స్వామివారికి బొట్టులాగా పెట్టండి అమ్మ. గంధద్వారా అందురాదర్శా నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాంతామిహోపవ్యయే శ్రియం. శ్రీ మహాగణాధిపతయే నమః. పరిమళ దివ్యశ్రీ చందనార్థం చందనం సమర్పయామి. కొద్దిగా అక్షంతలు వేయండి. ఆయనేతే పరాయనే దూర్వా ఆరోహంతు పుష్పిణీం హృదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహా ఇమే. శ్రీ మహాగణాధిపతయే నమః. అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. శ్రీ గణేశాయ నమః అనుకుంటూ పూలు ఉన్నవాళ్ళు పూలు పూజ చేయండి అమ్మ. పుష్పాలు ఉన్నవాళ్ళు పుష్పాలు పూజ చేయండి. లేకపోతే కొద్దిగా శ్రీ గణేశాయ నమః అనుకుంటూ అక్షంతలు పూజ చేయండి. శ్రీ గణేశాయ నమః. కొద్దిగా బయట అనుకుంటున్నానమ్మా, పర్వాలేదు. శ్రీ గణేశాయ నమః అనుకుంటూ ఉండండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. చాలమ్మా నమస్కారం చేసుకోండి. ప్రోక్షణ చేశాడు నిన్న. చక్కగా ఇక్కడ పూజా కార్యక్రమం జరుగుతుంది. ఆగ్రయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగుహ్యతాం ధూర్వసి ధూర్వధూర్వంతం ధూర్వదయోస్మాన్ ధూర్వతితం ధూర్వయం వయం ధూమ్రాపః వనస్పత్యుర్భవే దివ్యే నానాగంధై సుహితాగ్రయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగుహ్యతాం మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. చాలమ్మ ఆగరత్తులు ఏం చేస్తారు? మళ్ళీ వాళ్ళకే అందజేసేయండి. పైన నీళ్ళు చల్లండి. కింద కొద్దిగా ముచ్చుకు తీసి అట్టి పండ్ల పైన నీళ్ళు చల్లండి అమ్మ. వనస్పత్యుర్ అమ్మ నీళ్ళు చల్లుతున్నారా? ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం వర్తేన వరించామి అమృతమస్తు అమృతోపస్తరణసి. దేవతా ప్రీత్యర్థం శ్రీ మహాగణాధిపతి దేవతా ప్రీత్యర్థం కదలీఫల నైవేద్యం నివేదయామి. 5 సార్లు వినాయకుడికి తమలపాకుతో చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఉదానాయ స్వాహ. సమానాయ స్వాహ. బ్రహ్మణే నమః. మధ్యే మధ్యే పానీయాన్ సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరాపోసనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి.
కళ్ళకద్దుకుని కొద్దిగా అక్షంతలు వినాయకుడి పైన వేయండి. ఎవరికి? మనోన్మనాయ నమః. తాంబూలం సమర్పయామి. కర్పూరం బిళ్ళలు తెచ్చుకున్న వాళ్ళు కర్పూరం వెలిగించండి అమ్మ. హారతి కర్పూరం తెచ్చుకున్న వాళ్ళు కర్పూరం వెలిగించండి. విరాజించాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాశ్రస్యా ముఖే తయా మాసకం సృజామహి. శ్రీ మహాగణాధిపతయే నమః. అద్దండి హారతిని. సంతర శ్రీరస్తు సమసమంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆనందమంగళ దివ్య నీరాజనం దర్శయామి. హారతిని అద్దండి. చుక్క నీళ్లు దిల్లుపెట్టండి. చక్కగా ఆ హారతిని కళ్ళగత్తుకోండి. కొండెక్తే ఏం కాదమ్మా, వాతావరణ పరిస్థితి, ఏం భయపడక్కర్లేదు. చక్కగా వినాయకుడిని తలుచుకోండి. ఒక్కసారి జయ నామస్మరణ గట్టిగా చెప్పండి. జయ బలో గణేష్ మహారాజుకి, జయ బలో గణేష్ మహారాజుకి. ఎంత గట్టిగా చెప్తే అంత అవిఘ్నాలు రాకుండా చూస్తారన్నమాట. అందుకనే ఒకసారి గట్టిగా చెప్పండి అమ్మ. జయ బలో గణేష్ మహారాజుకి. సరే, అక్షంతలు పట్టుకుని నమస్కారం చేసుకోండి. సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణ అధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని యప్పడే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. అందరూ నమస్కారం చేసుకుని చెప్పండి అమ్మ. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ మమ సర్వ కార్యేషు సర్వదా. కళ్ళకత్తుకుని ఆ పుష్పాలు ఆ వినాయకుడు కళ్ళకత్తుకుని అక్షంతలు వినాయకుడి దగ్గర పెట్టేసానమ్మా. శ్రీ మహాగణాధిపతయే నమః. తవ పాదారవిందయో వేదోక్త దివ్యస్వర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ప్రదక్షిణం చేస్తున్నట్టుగా భావించి చక్కగా నమస్కారం చేసుకోండి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ధ్యానవాహనాది ఉపచార పూజయా భగవాన్ సర్వాత్మక. కొద్దిగా అక్షంతలు తీసుకోండి. చేతిలో నీళ్లు పోసుకోండి అమ్మా. నీళ్లు కింద విడిచిపెట్టేసి అక్షంతలు కళ్ళకత్తుకుని వినాయకుడి దగ్గర వేయండి. సర్వం శ్రీ మహాగణాధిపతిదేవత సుప్రీత సుప్రసన్న వరదా భవతు. వినాయకుడి దగ్గర అక్షంతలు కొద్దిగా శిరస్సు మీద వేసుకోండి. అమ్మ పువ్వులు వద్దు, కొద్దిగా అక్షంతలే వేసుకోండి. అందరూ నమస్కారం చేసుకుని చెప్పండి. ఉత్తరే శుభకర్మని అవిఘ్నం అస్త్వితి భవంతః బ్రువంతు. వినాయకుడిని కొద్దిగా ముందుకు జరపండి తమలపాకుతో. యజ్ఞేన యజ్ఞమయంత్ర దేవాస్థాని ధర్మాన్ని ప్రథమాన్యా సందేహన. మీ ముందుకు కాదమ్మా, కలశం ముందుకు జరపండి. తేహనాగం మహిమాన సజంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః గణపతి యథాస్థానం ప్రవేశయామి. చక్కగా ఇప్పుడు గణపతి పూజా కార్యక్రమం అయిపోయిందమ్మా. ఇప్పుడు అమ్మవారి యొక్క కలశ కుంకుమ పూజ జరుగుతుంది. కావున భక్తులందరూ 1-2 నిమిషాలు కళ్ళు మూసుకుని నామస్మరణ చేసుకోండి. ఇక్కడ అమ్మవారికి ప్రోక్షణ చేసిన నీళ్ళున్నాయి, అవి తెచ్చి మీ మీద చల్లుతాను. అయిన వెంటనే పూజా కార్యక్రమం ప్రారంభిద్దాం. సరేనా? గరుడ గమన రారా నను నీ కరుణ నేలుకోరా. పరమ పురుషయే నరకులేనని మరుగుజొచ్చి తిని అరమరసేయకు. గరుడ గమన రారా నను నీ కరుణ నేలుకోరా. పిలవగానే రమ్మి అభయము తలపగానే ఇన్ని. పిలవగానే రమ్మి అభయము తలపగానే ఇమ్మి. కలిమి బలిమి నాకెలలో నీవని పలవరించి తిని.
కలిమి బలిమి నాకిలలో నీవని పలమరించితిని అరువరు గన్నా గరుడ గమన రారా నను నీ కరుణ నేలుకోరా గరుడ గమన రారా నను నీ కరుణ నేలుకోరా పాలకడలి శయన దశరథ బాల జల జనయన పాలకడలి శయన దశరథ బాల జల జనయన పాల ముంచినను నీట ముంచినను పాలబడతిలిక జాలను చేయకు గరుడ గమన రారా నను నీ కరుణ నేలుకోరా. జై బాలా దుర్గా భవానీ మాతాకి. అందరూ మళ్ళీ అక్షంతలు తీసుకోండి, చక్కగా నమస్కారం చేసుకోండి. ఇందాకలాగే మీ యొక్క గోత్రనామాలు చెప్పుకోండి అమ్మా. మీ భర్త పేరు, మీ పేరు, మీ పిల్లల పేరు, మీ మనవడి పేరు, మనవరాల పేరు, ఇంకా పిన్నులు బాబాయిలు ఎవరంటే వాళ్ళందరి పేర్లు చెప్పుకోండి. ఏంటన్నా ఎవరికైనా మన సందేహం ఉంటే అడగండి. సారేనా యథాశక్తి మహాలక్ష్మి స్థిరలక్ష్మి నిత్య నివాస సిద్ధ్యర్థం యథాశక్తి దసరా మహోత్సవ అంగత్వేన పంచమ దివసే మాధ్యాహ్న సమయే అష్టోత్తర కుంకుమ పూజాం కరిష్యే. మీ మనసులో ఉన్న కోరికలు, ఇంకా ఏమైనా కోరికలు ఉంటే చెప్పుకుని అక్షంతలు కళ్ళగత్తుకుని ఆ ఒక కలశం మీద వేయండి అమ్మ. కలశం లేని వాళ్ళు ఆ ఇచ్చిన బిల్ల అంటే లక్ష్మీదేవి మీద వేయండి అమ్మ. అందరు పట్టుకున్నారమ్మా. అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం చోక్పశ్యేమ సూర్యముచ్చరన్ తమనుమతే మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణానేవ యథా స్థానముపహ్వయతే స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజా అవసానకం తావత్వం ప్రీతిభావేన కలశేస్మిన్ సన్నిధిం కురు. ఆ తమలపాకుని నీళ్ళలో వేసేసుకోండి. కొద్దిగా అక్షంతలు తీసుకోండి, కళ్ళ కత్తుకుని 5 సార్లు కలశం మీరు పూజ చేయండి. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాభ్యో నమః. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. చాలమ్మా. అందరి దగ్గర పుష్పాలు ఉంటే ఒక పుష్పం తీసుకోండి. అనే ఎక్కడైనా మట్లో కూర్చోండి అన్న. అందరూ పూలు కొద్దిగా అక్షంతలు తీసుకోండి అమ్మా. చక్కగా ఆ యొక్క లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని తలుచుకోండి. నేను చెప్పేటువంటి శ్లోకాన్ని చెప్పండి అమ్మ. లక్ష్మీదేవి ఎలా ఉంటుందో, ఎలా అయితే మీరు అమ్మవారి దగ్గర పూజ చేసినప్పుడు ఆవిడ చిత్రపటాన్ని చూస్తున్నప్పుడు ఎలా అయితే ఉంటారో, ఆ చిత్రపటానికి పూజ చేస్తున్నట్టుగా సాక్షాత్ లక్ష్మీదేవి మీ ఎదురుగుండా వచ్చి కూర్చుంది. అమ్మవారు వచ్చింది, మీరు ఆవాహనం చేసి ఎలా అయితే పూజ చేస్తున్నారని భావిస్తున్నారో చక్కగా నామస్మరణ చేసుకుంటూ ఉండండి. చెప్పండి అమ్మ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. యా దేవి సర్వ భూతేషు ధన రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. చక్కగా పుష్పాన్ని లక్ష్మీదేవి పాదాల దగ్గర పెట్టున్నట్టుగా భావించి ఆ పుష్పాలు కలశం దగ్గర పెట్టండమ్మా. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. కొద్దిగా అక్షంతలు వేయండి.
ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. నవరత్న ఖచిత హేమ సింహాసనార్థం కొద్దిగా అక్షంతలు వేయండి. అక్షతాన్ సమర్పయామి. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. అమ్మవారికి పాదాలు కడుగుతున్నట్టుగా భావించి కొద్దిగా నీళ్లు చల్లుతూ ఉండండి. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాభ్యో నమః. పాదయోః పాద్యం సమర్పయామి. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాభ్యో నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. కొద్దిగా అమ్మవారికి మంచి నీళ్ళు ఇస్తున్నట్టుగా భావించి అమ్మవారి మీద కొద్దిగా 3 సార్లు నీళ్లు చూపించి కింద వదిలిపెట్టండి. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతా స్వరూపిణి శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నేను చెప్పే వరకు కలశం మీద మీకు ఇచ్చినటువంటి రూపాయి బిళ్ళ మీద కొద్దిగా నీళ్లు చల్లుతూ ఉండండి. నేను చెప్పే వరకు నీళ్లు చల్లుతానే ఉండండి అమ్మ. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. తాం మఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం. యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహం. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రవోదినీం. శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జుషరాం. కాంసో స్మిరాం హిరణ్యప్రాకారామాద్రాన్ జ్వలంతీం తృప్తాన్ తర్పయంతీం. పద్మే స్థిరాం పద్మవర్ణాంతామిహోపహ్వయే శ్రియం. చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం. శ్రియం లోకే దేవజుష్టాముదారాం. తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే. లక్ష్మీర్మే నశ్యతాన్ త్వాం వృణే. ఆదిత్యవర్ణే తపసో ధియాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వః. తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః. ఉభయతు మాం దేవ సఖః కీర్తిశ్చమణినా సహ. ప్రాతుర్భూతోస్మిరాష్టేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే. క్షుత్పిపాసామలాన్ జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం. అభూతిమసమృద్ధిం చ సర్వాన్ నిర్నుద మే గృహాత్. గంధద్వారాం దురాదర్శాన్ నిత్యపుష్టాంకరీషిణీం. ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతు. మనసః కామమాకూతిం వాచः సత్యమసీమహి. పశూనాగం రూపమన్నశ్యమయి శ్రీశ్రయతాం యశః. కర్దమేన ప్రజా భూతా మయి సంభవ కర్దమాం. శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం. ఆపశ్రాంతస్తు దిగ్ధాని క్లీతవసమే గృహే. నిచరేవీం మాతరం శ్రియం వాసయ మే కులే. ఆద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం. సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఆద్రాయః కరిణీం యష్టిం పింగళాం పద్మమాలినీం. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. తాం మఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం. యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాను విందేయం పురుషానహం. చాలమ్మ. చక్కగా అమ్మవారికి శుద్ధోదక స్నానమైంది. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానాంతే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ 3 సార్లు అమ్మవారికి నీళ్లు చూపించి కింద విడిచిపెట్టేసాను. శుద్ధోదక స్నానాంతే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కొద్దిగా జాకెట్ ముక్క ఉన్న వాళ్ళు జాకెట్ ముక్క తీసుకోండి. లేనిచో అక్షంతలు పూలు పట్టుకోండి. చక్కగా అమ్మవారికి వస్త్రం ఇస్తున్నట్టుగా భావించి నమస్కారం చేసుకోండి. అభివస్త్రా సువసనాన్యరుషాభిధేను సురుఘా పూయమానః. అభిచంద్రాభర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ రథినో దేవసోమ. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతా స్వరూపిణి మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. వస్త్రార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. కళ్ళకద్దుకుని ఆ పువ్వులు అక్షంతలు కలశం దగ్గర ఆ రూపు మీద వేసేసేయండి అమ్మ. అక్షంతలు తీసుకోండి. మళ్ళీ నమస్కారం చేసుకోండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాతు. ఆయుష్యమగ్ర్యం ప్రతుముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతా స్వరూపిణి శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. కళ్ళకద్దుకొని అక్షంతలు కలశం దగ్గర రూపం మీద వేసేయండి అమ్మ.
తర్వాత 3 సార్లు నీళ్లు చూపించి వదిలిపెట్టేసి యజ్ఞోపవీత ధారణ అంతే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక పుష్పం తీసుకుని కొద్దిగా గంధంలో ముంచి అమ్మవారి దగ్గర పెట్టండి అమ్మా. గంధద్వారాం దురాదర్శా నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీగం సర్వభూతానాంతామిహోపహ్వయే శ్రియం మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతా స్వరూపిణీం శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. పరిమళ దివ్యశ్రీ చందనం సమర్పయామి. కొద్దిగా అక్షంతలు తీసుకొని నమస్కారం చేసుకోండి. ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పణీః హరతాశ్చ పుండరీకాని సముద్రస్య గృహా ఇమే శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతా స్వరూపిణీం శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. కొద్దిగా శ్రీమాత్రే నమః అనుకుంటూ కొద్దిగా కుంకుమ పూజ చేస్తూ ఉండాలన్నమా. శ్రీమాత్రే నమః. ఓకేనమ్మా, ప్రారంభిస్తున్నాము. చక్కగా శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ కొద్దిగా కుంకుమ పూజ చేస్తూ ఉండండి. బొటన వేలు, ఉంగరం వేలు, మధ్య వేలుతోనే పూజ చేయండి అమ్మా. అందరూ గమనించండి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం ప్రకృత్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం వికృత్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం విద్యాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వభూతహితప్రదాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రద్ధాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం విభృత్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం శుభాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం సురభాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం పరమాత్మికాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం వాచ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం పద్మాలయాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం పద్మాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం శుచయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం స్వాహాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం స్వధాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం సుధాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ధన్యాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం హిరణ్యయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం లక్ష్మ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం నిత్యపుష్టాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం విభావర్త్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఆదిత్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం దీత్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం దీప్తాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం వసుధాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం వసుధారిణ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం కమలాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం కాంతాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం కామాక్ష్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం క్రోధసంభవాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం అనుగ్రహపరాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం బుద్ధయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం అనఘాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం హరివల్లభాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం అశోకాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం అమృతాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం దీప్తాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం లోకశోక వినాశిన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ధర్మనిలయాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం కరుణాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం లోకమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం పద్మప్రియాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం పద్మహస్తాయై నమః.
ఓం ఐం హ్రీం శ్రీం పద్మాక్ష్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం పద్మసుందర్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం పద్మోద్భవాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం పద్మముఖ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం పద్మనాభప్రియాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం రమాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం పద్మమాలధరాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం దేవ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం పద్మగంధిన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం పుణ్యగంధాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం సుప్రసన్నాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ప్రసాదిముఖే నమః. ఓం ఐం హ్రీం శ్రీం ప్రభాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం చంద్రవదనాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం చంద్రాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం చంద్రసహోదర్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం చతుర్భుజాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం చంద్రరూపాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఇందిరాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఇందుశితాలాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఆహ్లాదజన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం పుష్టయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శివాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం శివకర్త్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం సత్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం విమలాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం విశ్వజన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం తుష్టయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ప్రతిపుష్కరకారిణ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం శాంతయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శుక్లాంబరాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రియాయై నమః. ధూపం రెడీ చేయాలి. ఓం ఐం హ్రీం శ్రీం భాస్కర్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం బిల్వనిలయాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం పరోరోహాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం యశస్విన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం వసుధాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఉదాంగరాయై నమః. అగరొత్తు పుల్లలు. ఓం ఐం హ్రీం శ్రీం సిద్ధయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం స్త్రైంజసౌమ్యాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం శుభప్రదాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం నృపేశవర్గదతనాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం నృపవర్గాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం వరలక్ష్మ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం శుభాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం హిరణ్యప్రాకారాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం సముద్రతనయాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం జయాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం మంగళదేవ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం విష్ణువక్షస్థలస్థితాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం విష్ణుపత్న్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ప్రసన్నాక్ష్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం నారాయణ సమోశ్రితాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం దారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం దేవ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వోపప్రదవారిణ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం నవదుర్గాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం మహాకాళ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం త్రికాగ్నిసంపన్నాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం భువనేశ్వర్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం భవస్య దేవస్య పత్న్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం శర్వస్య దేవస్య పత్న్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఈశానస్య దేవస్య పత్న్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం
पशुपतेर्देवस्य पत्न्यै नमः। ॐ ऐं ह्रीं श्रीं रुद्रस्य देवस्य पत्न्यै नमः। ॐ ऐं ह्रीं श्रीं उग्रस्य देवस्य पत्न्यै नमः। ॐ ऐं ह्रीं श्रीं भीमस्य देवस्य पत्न्यै नमः। ॐ ऐं ह्रीं श्रीं महतो देवस्य पत्न्यै नमो नमः। महाकाली महालक्ष्मी महासरस्वती देवता स्वरूपिणी श्री महालक्ष्मी देवताभ्यो नमः। ఇక్కడతో లక్ష్మీ అష్టోత్తరం పూర్తయిందమ్మా. ఇంకా చేద్దామంటే ఇంకో అష్టోత్తరం చెప్తాను. ఒక 5 నిమిషాలు ధూపం కూడా రెడీ అవ్వాలి కాబట్టి ఇంకొక అష్టోత్తరం ఒక 5 నిమిషాలు. ఓం ఐం హ్రీం శ్రీం మీరు అనుకుంటానే ఉండండి, నేను నామాలు చెప్తూ ఉంటాను. ఓం శ్రీమాత్రే నమః. కుంకుమ లేకపోతే అక్షంతలు పూజ చేయండి, ఓకేనమ్మా. లేకపోతే పసుపు కుంకుమ అక్షంతలు పూజ చేయండి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం ఓం దుర్గాయై నమః. ఓం శివాయై నమః. ఓం మహాలక్ష్మ్యై నమః. ఓం మహాగౌర్యై నమః. ఓం చండికాయై నమః. ఓం సర్వజ్ఞానాయై నమః. ఓం సర్వలోకేశాయై నమః. ఓం సర్వకర్మఫలప్రదాయై నమః. ఓం సర్వతీర్థమయాయై నమః. ఓం పుణ్యాయై నమః. ఓం దేవాయై నమః. ఓం అయోనిజయాయై నమః. ఓం భూమిజాయై నమః. ఓం నిర్గుణాయై నమః. ఓం ఆధారశక్త్యై నమః. ఓం అనీశ్వరాయ నమః. ఓం నిర్గుణాయ నమః. ఓం నిరంకారాయ నమః. ఓం సర్వలోకప్రియాయై నమః. ఓం వాణ్యై నమః. ఓం సర్వవిద్యాధిదేవతాయై నమః. ఓం పార్వత్యై నమః. ఓం దేవమాత్రే నమః. ఓం వనీషాయ నమః. ఓం వింధ్యావాసిన్యై నమః. ఓం తేజోవత్యై నమః. ఓం మహామాత్రే నమః. ఓం కోటి సూర్య సమప్రభాయై నమః. ఓం దేవతాయై నమః. ఓం వన్నిరూపాయ నమః. ఓం సదోజేసే నమః. ఓం వర్ణరూపిణ్యై నమః. ఓం గుణశ్రయమయాయై నమః. ఓం గుణగమ్యాయ నమః. ఓం గుణత్రయ వివర్జితాయ నమః. ఓం కర్మజ్ఞానప్రదాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం సర్వసంహకారిణ్యై నమః. ఓం ధర్మజ్ఞానాయ నమః. ఓం ధర్మనిష్టాయ నమః. ఓం సర్వకర్మ వివర్జితాయై నమః. ఓం కామాక్ష్యై నమః. ఓం కామసంహర్త్యై నమః. ఓం కామక్రోధ వివర్జితాయై నమః. ఓం శాంకర్యై నమః. ఓం శాంభవ్యై నమః. ఓం శాంత్యై నమః. ఓం చంద్రసూర్యాగ్నిలోచనాయై నమః. ఓం సుజాయై నమః. ఓం జై భూమిష్ఠాయై నమః. ఓం జాహ్నవ్యై నమః. ఓం జనపూజితాయ నమః. ఓం శాస్త్రాయై నమః. ఓం శాస్త్రమయాయై నమః. ఓం నిత్యానందాయై నమః. ఓం శుభాయై నమః. ఓం చంద్రార్ధమస్తకాయై నమః. ఓం భారత్యై నమః. ఓం భ్రామాయ నమః. ఓం కల్పాయ నమః. ఓం కరాళ్యై నమః. ఓం కృష్ణపింగళాయ నమః. ఓం బ్రాహ్మ్యై నమః. ఓం నారాయణ్యై నమః. ఓం రౌద్రే నమః. ఓం చంద్రమృతపరిశ్రుతాయై నమః. ఓం జ్యేష్ఠాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం మహామాయాయై నమః. ఓం జగత్సృష్టిధారిణ్యై నమః. ఓం బ్రహ్మాండకోటి సంస్థాయై నమః. ఓం కామినే నమః. ఓం కమలాలాయై నమః. ఓం కాత్యాయిన్యై నమః. ఓం కాళాతీతాయ నమః. ఓం కాళసింహకారిణ్యై నమః. ఓం యోగనిష్ఠాయై నమః. ఓం యోగిగమ్యాయై నమః. ఓం యోగధ్యేయాయ నమః. ఓం తపస్విన్యై నమః. ఓం జ్ఞానరూపాయ నమః. ఓం నిరంకారాయ నమః. ఓం భక్తాభీష్టఫలప్రదాయై నమః. ఓం భూతాత్మికాయై నమః. ఓం భూతమాత్రే నమః. ఓం భూతాశ్రయాయై నమః. ఓం భూతధారిణ్యై నమః. ఓం స్వధానారి మధ్యగతాయై నమః. ఓం షడద్వారివర్ధిన్యై నమః. ఓం మహోదరాయై నమః. ఓం మోహదాయై నమః. ఓం అశుంభవాయై నమః. ఓం శుభ్రాయై నమః. ఓం సూక్ష్మాయై నమః. ఓం మాత్రాయై నమః. ఓం నిరాసారాయై నమః. ఓం నిమ్మగాయై నమః. ఓం నీలసంకర్షణాయై నమః. ఓం నిత్యానందాయ నమః. ఓం హరయే నమః. ఓం పరాయ నమః. ఓం సర్వజ్ఞానప్రదాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం సత్యయే నమః. ఓం సత్యై నమః. ఓం దుర్లభరూపిణ్యై నమః. ఓం సరస్వత్యై నమః. ఓం సర్వగతాయై నమః. ఓం సర్వాభీష్టఫలప్రదాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవత స్వరూపిణి
శ్రీ మహాలక్ష్మ్యై నమో నమః. కళ్ళకత్తుకుని ఆ పుష్పాన్ని కలశం దగ్గర పెట్టేసేయండి. అందరు అగరొత్తులు వెలిగించండి అమ్మ. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షర పూజాం సమర్పయామి. వేదివ్యే నానాగంధే శ్రీతాగ్ర యశరవదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతా స్వరూపిణి మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. ధూపమాఘ్రాపయామి, దీపం దర్శయామి, ధూపదీపాంతే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. చాలమ్మ, అగరొత్తును అద్దండి. అమ్మవారి దగ్గర అందరికీ దీపారాధన కనిపిస్తుందా? అఖండం ఒట్టుగా అద్దు పెట్టేశాము. ఈ దీపారాధన నమస్కారం చేసుకోండి. సాక్షాత్ దీపం దర్శయామి, ధూపదీపాంతే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అందరి దగ్గర అగరొత్తులు తీసుకోండి. అందరి దగ్గర అగరొత్తులు తీసుకున్నాను. అమ్మవారికి లలిత సహస్రనామతో కుంకుమ పూజతో పాటు పంచహారతి దర్శనం జరుగుతుంది. కావున ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా సాయంత్రం అమ్మవారిని చక్కగా లలితా సహస్రనామంతో అర్చించుకొని చక్కగా అమ్మవారికి పంచహారతులు ఇచ్చుకుని అమ్మవారి కృపకు పాత్రలు కాగలుగుతామ్మా. సరేనమ్మా? నాకు తెలుగు అంతలా రాదు, నేర్చుకో. పరవన్నం పైన కొద్దిగా నీళ్ళు చల్లండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిహించామి. కొద్దిగా పులిహార పరవణం చుట్టూరా నీళ్ళు తిప్పండి. సత్యం త్వర్తేన పరిహించామి, అమృతమస్తు అమృతోపస్త్రనమసి. అందరూ నమస్కారం చేసుకొని చెప్పండి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవత స్వరూపిణి మహాలక్ష్మి దేవత ప్రీత్యర్థం చిత్రాన్న సహిత గుడపిష్ట నైవేద్యం నివేదయామి. చక్కగా తమలపాకు తీసుకుని 5 సార్లు అమ్మవారికి చూపించండి అమ్మ. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే నమః. మధ్యే మధ్యే పానీయాన్ సమర్పయామి. అమృతాపీఠ నమసి ఉత్తరాపోసనం సమర్పయామి. హస్తోపరక్షాళయామి, పాదోపరక్షాళయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మనోన్మనాయ నమః. తాంబూలార్థం అక్షతాన్ సమర్పయామి. కొద్దిగా అక్షంతలు వేయండి. ఉన్నారా అమ్మ? కొబ్బరికాయలు ఎవరెవరు తెచ్చుకున్నారో ఒకసారి చేతులు ఎత్తండి. చాలామంది తెచ్చుకున్నారు. ఓం సమ్రాజంచ విరాజంచ శ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్యాముఖేతయా మాసకం సృజామహీ. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తపదస్తు పారే. సర్వాణి రూపాణి విజిత్య ధీరః నామాని కృత్వాభివదని యదాస్తే. అద్దండి. సంతరశ్రీరస్తు సమస్తమంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఆనందమంగళ దివ్య నీరాజనం దర్శయామి. నీరాజనాంతే చుక్క నీళ్లు తిలిపెట్టి కళ్ళగతుకోనమ్మ. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. కళ్ళగతుకోండమ్మ. జై బోలో దుర్గా భవానీ మాతాకి, జై బోలో దుర్గా భవానీ మాతాకి, జై బోలో దుర్గా భవానీ మాతాకి. ఇప్పుడు చక్కగా 7 కొండల నామస్మరణ చేసుకున్నాము. ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క భర్త శ్రీనివాసుడు కాబట్టి ఆయన యొక్క నామస్మరణ చేసుకున్నాము. చెప్తే 7 కొండలు దాటి శ్రీనివాసుడికి వినిపించాలి. 7 కొండల వాడ వెంకటరమణ, 7 కొండల వాడ వెంకటరమణ, 7 కొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద. పూలు అక్షంతలు పట్టుకుని నుంచోండమ్మా. జాగ్రత్త, ఎవరైనా సపోర్ట్ తీసుకుని నుంచోండమ్మా. జహార చక్ర ప్రవిద్వాం ప్రతిశస్త్రస్ర
तमेवं विद्वानमृतयः भवति नान्यः पन्था अयनाय विद्यते सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वनारायणं देवमक्षरं परमं पदं विश्वरः परमान् नित्यं विश्वनारायणगुं हरिं विश्वमेवेदं पुरुषः तद्विश्वमुपजीवति परिं विश्वस्यात्मेश्वरकं साश्वरकं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायणपरो ज्योतिरात्मा नारायणः परः नारायणपरं ब्रह्मतत्त्वं नारायणः परः नारायणपरो ध्याता ध्यानं नारायणः परः यद्यगिद्यगत्सर्वं दृश्यते श्रूयतेऽपि वा अन्तर्वैष्टदत्सर्वं व्याप्य नारायणस्थितः अनन्तमव्ययं कविगुं समुद्रेन्तं विश्वशम्भुवं पद्मकोशप्रतीकाङ्क्षकं हृदयं चाप्यधोमुखम् अधो निश्चाविदस्यान्ते नाभ्या उपरितिष्ठति ज्वालमालाकुलं भाति विश्वस्यायतनं महतौ सन्तरगुं शिलाभिस्तुलं भत्याकोशसन्निभं तस्यान्ते शिशुरगुं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महानग्निर्विश्वाक्षरविश्वतोमुखः सोग्रभुग्विभयं तिष्ठन्नाहारमजरः कविः तुर्यगोद्वमदशायीरश्मयस्तस्य सन्तता सन्तापयति स्वन्देहमापादतलमस्तकः तस्य मध्ये वह्निशिखा अनियोत्वा व्यवस्थिरः नीलतो यदमध्यस्ताद्विद्युल्लेखेमभास्वर नीवारशोकमत्तन्वी पीताभा सत्यनूपमा तस्या शिखाया मध्ये परमा आत्मा व्यवस्थिरः स ब्रह्म शशिवः सहरिस्येन्द्रः सोऽक्षरः परमस्वराट् लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्रेव विदितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरजां वन्दे मुकुन्दप्रियां शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मीः सरस्वतीं श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा वराङ्कुशोपाशमभैति मुद्राङ्करैर्वहन्त्रीं कमलासनस्थां बालार्ककोटिप्रतिभां त्रिनेत्रां भजेह वम्बां जगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते राजाधिराजाय प्रसंयसाहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामां कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो दधातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ओम तद्ब्रह्मा ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यम् ओम तत्सर्वम् ओम तत्पुरो नमः अन्तःशरभूतेषु गुहायां विश्वमूर्तिषु त्वय्यग्नस्त्वं वषट्कारस्त्वमिन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मत्वं प्रजापतिः स्वन्दरापमापो ज्योतिरसोऽमृतं ब्रह्म भूर्भुवस्वरों महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् गणाम्बिकाय विद्महे महातपाय धीमहि तन्नो गौरीः प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गिः प्रचोदयात् वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात् हंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो हंस प्रचोदयात् महाकाली महालक्ष्मी महासरस्वती देवता स्वरूपिणी महालक्ष्मी देवताभ्यो नमः तव पादारविन्दयोः वेदोक्त दिव्य सुवर्ण मंत्र पुष्पांजलिं समर्पयामि अंदरू कళ్ళకత్తుకొని ఆ పుష్పాలు చక్కగా అమ్మవారి కలశం దగ్గర వేసేసేయండి అమ్మ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ साधिके शरण्ये त्रयंबके देवी नारायणी नमोस्तुते చక్కగా అందరూ 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి అమ్మ కుడి చేతుల మీదుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే నమస్కారం చేసుకొని చెప్పండి పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపశంభవః త్రాహిమాన్ కృపయ దేవా శరణ గత వత్సల అన్యథా శరణం 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 నాస్తి త్వమేవ శరణం మమ तस्मात् कारुण्य भावेन रक्ष रक्षो परमेश्वरी
ఆత్మ పరీక్ష నమస్కారాన్ని సమర్పయామి. కొద్దిగా చేతుల అక్షంతలు తీసుకోండమ్మా. ఈశ్వరార్పణమస్తు, తత్సబ్రహ్మార్పణమస్తు. అందరూ నమస్కారం చేసుకోండి. చెప్పండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం మహేశ్వరీ యత్పూజితం మయా దేవీ పరిపూర్ణం తదస్తుతే. దోసలు పట్టి చెప్పండి అమ్మ. స్వస్తి శ్రద్ధాం మేధాం యశః విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం ఆరోగ్యం దేహి మే హవ్యవాహన. శ్రియం దేహి మే హవ్యవాహన. ఓం నమ ఇతి. చక్కగా దండం పెట్టుకుని చెప్పండి. అపరాధ సహస్రాని క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇతి మాం మత్వా క్షమస్వస్య పరమేశ్వరి మమ సర్వ అపరాధాన్ క్షమా. చంపలేసుకుని అందరు నమస్కారం చేసుకోండి. చక్కగా అమ్మవారి దగ్గర కుంకుమ పూజ చేశారు కదా, ఒకసారి అందరూ కూర్చోండమ్మా. పైన పువ్వు మీ జడలో పెట్టుకోండమ్మా. అయిపోయింది, చాలు, అయిపోయింది, చాలమ్మా. కలశాన్ని కొద్దిగా ముందుకు జరపండి. యజ్ఞేన యజ్ఞమయంత్ర ఏవాస్తాని ధర్మాని ప్రథమాన్యా సంతే హనాకం మహిమానస్యంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః. కలశం యథాస్థానం ప్రవేశయామి. నేను మీ దగ్గరకు వస్తానమ్మా. మీకు తోచినవంటి రూపాయినా పర్వాలేదు, మీకు తోచిన తాంబూలం ఇవ్వండి. నేను మీ దగ్గరకు వచ్చి కొద్దిగా అక్షంతలు వేస్తాను, సరేనమ్మా? కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలండి. ఇంకా నేను జాకెట్ ముక్క, ఆ యొక్క రూపు అన్నీ మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు, సరేనమ్మా? ఇబ్బంది ఏమీ లేదు. ఒకవేళ మాకు ఇబ్బందిగా ఉందండి, పర్వాలేదండి, అమ్మవారి దగ్గర సమర్పిస్తే సమర్పించవచ్చు. వద్దు, కొట్టకండి. కలశంలో ఉన్న కొబ్బరికాయ అయితే కొట్టకండి. ఇంటికి వెళ్ళి ఈరోజు మొత్తం బీరువాలో పెట్టుకోండి. ఎందుకంటే మహాలక్ష్మీదేవి ఈరోజు, సరేనమ్మా? మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవతా స్వరూపిణియే మళ్ళీ లక్ష్మీ అమ్మవారు ఉద్భవించారు, సరేనమ్మా? సెట్టు ఇంటికి తీసుకెళ్ళిపోండి అమ్మా, పర్వాలేదు. జగములేలు తల్లికి జౌవనులంతా కూడి హారతివ్వరే. జగజ్జనని జగదీశ్వరి జగములేలు తల్లికి జౌవనులంతా కూడి హారతివ్వరే. సాంబ శివుని సగము మేను ధరించిన తల్లికి సకల ఋతువులందున హారతివ్వరే. వారాహికి వైష్ణవికి విష్ణుమాయ విలాసినికి వసంతాన సమీరముల హారతివ్వరే. గిరిపుత్రికి గౌరమ్మకు గణనాథుని తల్లికి గ్రీష్మములో మల్లియల హారతివ్వరే. జగజ్జనని జగదీశ్వరి జగములేలు తల్లికి జౌవనులంతా కూడి హారతివ్వరే. వేద జనని విధాత్రికి విశ్వనాథుని రాణికి వర్షములో హర్షముల హారతివ్వరే. శాకంబరి సర్వాణికి శంభు హృదయవాసినికి శరత్తులో
జనని జగదీశ్వరి జగములేలు తల్లికి జౌవనులంతా కూడి హారతివ్వరే హిమపుత్రికి హైమవతికి హిమనగవు నివాసినికి హేమంతపు తుషారముల హారతివ్వరే శివపత్నికి శివదూతికి శంకర హృదయేశ్వరికి శిశిరములో చిరులిమ్మని హారతివ్వరే జగజ్జనని జగదీశ్వరి జగములేలు తల్లికి జౌవనులంతా కూడి హారతివ్వరే